పార్లమెంట్లో మతాల మంట, రాహుల్ వర్సెస్ మోడీ. లోక్సభలో మతాల గురించి చర్చ జరగటం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం. అసలు మన దేశం లౌకిక దేశం. మరి ఇటు లౌకిక దేశంలో ఇటువంటి పరిస్థితులు రావటం, ఒక పార్టీ ఒక మతానికి పేటెంట్గా వ్యవహరిస్తుందని ఇంకొక పార్టీ విమర్శించటం, ఈ పార్టీ మతాలను కించపరుస్తుందని ఈ పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఇటు నిన్న ఎవరైతే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నిన్న చేసినటువంటి అనేక కామెంట్స్, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానికి రిప్లైగా చేసినటువంటి కామెంట్స్ని చూస్తే నిజంగా కొంత బాధ కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మతాలు, మనోభావాలు అనేటువంటివి ఎవరు ఆ ప్రజలకి వారికి సంబంధించింది. కానీ ఆ మతాలని పార్టీలు రంగరించుకొని వాటిని ప్రజలపై రుద్ది ప్రజలని ఆ మతాల దీనిలోకి తీసుకువెళ్ళి ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అది జుగుప్సాకరంగా, బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ని చేస్తూ ఎవరైతే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ గారిద్దరు ముగ్గురు కూడా వాళ్ళిద్దరూ అంటే ఆ ద్వయం పూర్తిగా హిందూ మతంతో వారు హింసని ప్రేరేపిస్తున్నారు అనేటువంటి పదాలని వారు వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా శివుని ఫోటో చూపించి శాంతికి ప్రతిరూపం, అందుకనే ఎడమ చేతిలో పెట్టుకున్నటువంటి త్రిశూలానికి శాంతి ప్రతిరూపం. కానీ నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ హింసని ప్రేరేపిస్తుంది, కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తుంది. అందుకు నిదర్శనమే ఎవరైతే నా పైన 22 కేసులు పెట్టారు, ఇలాంటివి చాలామంది మీద పెట్టారు, నా పైన 22 కేసులు పెట్టారు, నాకు పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫికేషన్ చేసిన పరిస్థితి చూశారు, ఇళ్ళు ఖాళీ చేయించిన పరిస్థితిని చూశారు, ఈడీ దాదాపు 90 గంటల పాటు తనను విచారించిందని తన ఆవేదనని వ్యక్తం చేస్తూ అనేక అంశాల మీద మాట్లాడారు. ఆయన నీట్ ఎగ్జామ్ మీద మాట్లాడారు, అట్లాగే అగ్నివీర్ మీద మాట్లాడారు, మణిపూర్ ఉదంతం మీద మాట్లాడారు. వీటన్నిటి మీద మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న చూసాం. దీనికి ఈరోజు నరేంద్ర మోదీ గారు రిప్లై ఇస్తూ హిందుత్వాన్ని కించపరుస్తున్నారు, హిందుత్వాన్ని అవమానిస్తున్నారు రాహుల్ గాంధీ అనే విధంగా మాట్లాడారు. కానీ ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పిల్లాడు తనని తిట్టారని, తనని కొట్టారని, స్కూల్లో ఇట్లా జరిగిందని వచ్చి పార్లమెంట్లో ఏడుస్తున్నారు, పార్లమెంట్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి విధంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. కానీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, నిన్న పిల్లవాడు అని రాహుల్ గాంధీని ఎవరైతే అన్నారో, పప్పు అని రాహుల్ గాంధీని ఎవరైతే అన్నారో, నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు కానీ, రాహుల్ గాంధీ ప్రదర్శించినటువంటి తన హుందాతనంతో కూడినటువంటి తీరు కానీ, ఆ వాగ్దాటి కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ పిడుగు ప్రతిపక్ష నేతగా 100% అతను సక్సెస్ అనే దానికి నిన్న తను చూపించినటువంటి ఒక మెసేజ్ లేదా తను చెప్పినటువంటి అంశాలే కనపడుతున్నాయి. ఇక ప్రధానమంత్రి గారు సరే దాన్ని కౌంటర్ చేసుకునేటువంటి పార్ట్ ఎప్పుడు కూడా అధికార పక్షానికి ఉంటుంది. సరే, అధికార పక్షంగా ఆ రికార్డ్స్లో నుంచి అవన్నీ తొలగిస్తున్నామని ఇట్లాంటివన్నీ చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఈసారి పార్లమెంటు జరిగినటువంటి తీరు లేక ఈ 5 సంవత్సరాలు జరగబోయేటువంటి తీరును మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే పార్లమెంటులో ప్రతిపక్షం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడైతే ప్రతిపక్షం బలంగా ఉంటుందో అప్పుడు ఆ చట్టసభల్లో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తాయి. ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇష్టానురీతిగా కాకుండా, అడ్డగోలుగా కాకుండా, కొంత ప్రజల అభిప్రాయాలకు తగిన విధంగా, ప్రజల ఆలోచనలకు తగిన విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈరోజు నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు కూడా కొన్ని అంశాలలో రాహుల్ గాంధీని
తెలియజేశారు. చిన్నపిల్లవాడి వల్లే ప్రవర్తిస్తున్నాడు. గతంలో మనం చూసాము కన్నుగొట్టినటువంటి సందర్భం, కౌగులించుకున్నటువంటి సందర్భాలను కూడా చూశారు. అటువంటి పరిస్థితి ఈసారి కూడా ఇంకొక రకంగా దాన్ని హావభావాలను వ్యక్తం చేస్తున్నారనే విధంగా మాట్లాడినటువంటి చూసాం. కానీ నిన్న ఈరోజు పార్లమెంటు సాక్షిగా అటు రాహుల్ గాంధీ మాట్లాడింది కానీ ఇటు నరేంద్ర మోదీ గారు మాట్లాడింది కానీ ప్రజలు చాలా ఆసక్తిగా గమనించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ని లేదా బైట్స్ని కూడా ఒకసారి ప్లే చేయండి. शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। बीजेपी को आपको नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। एक बच्चा स्कूल से आया और जोर जोर से रोने लगा और उसकी माँ भी डर गई, क्या हो गया, बहुत रोने लगा और फिर कहने लगा माँ मुझे आज स्कूल में मारा गया, आज स्कूल में मुझे उसने मारा, आज स्कूल में मुझे इसने मारा, और जोरों जोरों से रोने लगा। उसने उसे पूछा कि बेटा बात क्या थी, लेकिन वो बता नहीं रहा था, बस रो रहा था मुझे मारा मुझे मारा। बच्चा ये नहीं बता रहा था कि आज स्कूल में उस बच्चे ने किसी बच्चे को माँ की गाली दी थी, किसी बच्चे की किताबें उसने फाड़ दी थी। हमने कल सदन में यही తనకి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడు మణిపూర్ అనే అంశంపై కాంగ్రెస్ సభ్యులు అంటే మణిపూర్లో జరిగినటువంటి హింసని గుర్తు చేసేటువంటి ప్రయత్నం, నిజంగా అక్కడ జరిగినటువంటి హింస బాధాకరమైనటువంటి అంశం. సరే, ఈ సందర్భంగా ఏదన్నా కానీ మాటల యుద్ధం కొనసాగింది. సరే, ఇది అంటే అధికార పార్టీ ప్రతిపక్షం రాబోయేటువంటి రోజుల్లో చాలా బలమైనటువంటి ఒక సభల్లో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి పిల్లోడు అని అంటున్నారు కానీ పిడుగులా కనిపించాడు నిన్నైతే. అందుకని ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చాలాసేపు దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే గతంలో చేసినటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని చిలిపి పనులు ఇప్పుడు కొంత అవి చర్చనీయాంశం అవుతాయి. జనరల్గా పార్లమెంట్లో ఆయన కన్నుగొట్టినటువంటి అంశం కావచ్చు, నరేంద్ర మోదీ గారిని కౌగులించుకున్నటువంటి అంశం కావచ్చు, ఇవి రెండు కొంచెం చిలిపి పనులు. సరే, అతను దాన్ని అంటే వేరే ఉద్దేశంతో చెప్పినప్పటికీ అది ఈరోజు రికార్డెడ్లో ఉంది కాబట్టి అది ఒక చర్చనీయాంశమే. కానీ ఈ నిన్న చేసినటువంటి ప్రసంగం, నిన్న చేసిన ప్రతిపక్ష నేతగా మాట్లాడినటువంటి దాంట్లో మాత్రం అధికార పార్టీని అయితే ఉక్కిరి విక్కిరి చేశారు, టెన్షన్ పుట్టించారు. పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వామ్మో రాహుల్ గాంధీ ఇంత ప్రతిభతో, ఇంత అనర్గళంగా, ఇంత అర్థవంతంగా తాను మాట్లాడతాడా అనే విధంగా అయితే తాను మెసేజ్ని కమ్యూనికేట్ చేశారు అనే విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నట్లుంది. ఏంటి సురేష్ గారు ఏమంటారు? వంశీ గారు, అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఎల్ఓపి. మీ గతంలో కూడా ఆయన ఎంపీ అయినప్పుడు కూడా అప్పుడు ఎల్ఓపి కదా, అసలు ఎల్ఓపియే లేదు. ఇప్పుడు తొలిసారి ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి అయ్యారు. సో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద రాహుల్ గాంధీ గారు ఇనిషియేట్ చేశారు. ముగింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిప్లై ఇచ్చారు. సో రాహుల్ గాంధీ గారు అంటే మాట్లాడిన సందర్భంలో మీరు చెప్పినట్లుగా
అసలు తీవ్ర స్థాయిలో ప్రతి అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒక రకంగా అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, కిరణ్ రిజిజు గారు, 5-6 మంత్రులు కూడా రిప్లై ఇవ్వలేని అలాంటి పరిస్థితిలో ఒక్కొక్క అంశాన్ని అగ్నివీర్ పథకం తెచ్చిన రాజ్నాథ్ సింగ్ అగ్నివీర్లో తేడా గతంలో ఉన్న సైనికులకు అగ్నివీరికి తేడా చెప్పి ఆ రకంగా చెప్పారు. మణిపూర్ అంశంలో అసలు ఇంతవరకు ఎందుకు ఎలకలేకపోయారని చెప్పారు. తర్వాత హిందూ అనే ముద్ర వేసుకుని అంటే మోడీ గారు కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక అంటే హిందూ కాదు, హిందూ అంటే అదేదో హింస కాదు, హిందూ అంటే అహింస అని చెప్పి అంటే గురునానక్ గారు కానీ మనకి మీరు చెప్పిన ఈశ్వరుడి చిత్రపటం కానీ ఇవన్నీ చూపించారు. తర్వాత నీట్ కొన్ని లక్షల మంది ఉద్యోగాలకు ఆ రకంగా నీట్ పోయని చెప్పి ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయన అనర్గళంగా మాట్లాడిన సందర్భంలో మొత్తం ఇండియా బ్లాక్ యాక్చువల్గా మీకు తెలుసు వెస్ట్ బెంగాల్లో విడిగా పోటీ చేశారు. అయినప్పుడు కూడా ఇండియా కూటమి 235 మంది ఎంపీలు రాహుల్ గాంధీ గారు వెనక నిలబడ్డారనే అభిప్రాయాన్ని అక్కడ నిన్న జరిపిన ఆ చర్చలో కనిపించింది. దాంతో రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క అంశం అడుగుతుంటే ఒక రకంగా అధికార పక్షం నీళ్లు నమలే అనే పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ఆ రకంగా అయితే ఇవాళ ఆయన మాట్లాడిన అన్నీ కూడా చాలా పదాలు మొత్తం రికార్డు నుంచి తీసేశారు. సో దాని మీద రాహుల్ గాంధీ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ గారికి లేఖ రాశారు. అదే అంశం అయితే ఇవాళ ప్రధానమంత్రికి మోడీ గారు అసలు మొదట తన అభివృద్ధి తనకు ఎట్లా అంటే మళ్ళీ ఎన్డీఏని గెలిపించడం, మళ్ళీ ఎన్డీఏకి అధికారంలోకి ఇవ్వడం ఆ అంశాలు చెప్తూ రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడిన అంశాలు చెప్పారు. నిన్న రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, ఈడీ సిబిఐను ఉపయోగించుకొని అందరినీ వేధిస్తున్నారు, తన మీదనే 21 కేసులు పెట్టారు, తర్వాత తనకి అనర్హత వేటు వేశారంటే ఇవాళ దానికి మోడీ గారు కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకోర్టుని కూడా రాహుల్ గాంధీ గారు అవమానిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వీర సావర్కర్ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ లాంటి వారిని అవమానించారు. అలాంటి కేసు ఆయన సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆయన అవమానిస్తున్నారని చెప్పని అటు చెప్పారు. తర్వాత మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లాడు అంటే మామూలుగా 100కి 99 మార్కులు వస్తే ఎవరైనా సంతోషపడతారు. కానీ 100కి కాదు 543కి 99 అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే 99 సీట్ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ 99కి ఇదిగా చదివిపోతున్నారు. చిన్నపిల్లాడు అంటే స్పీకర్ గారికి ఒక సలహా ఇచ్చారు. చిన్నపిల్లాడి చేష్టలకి మీరు కనుక సలహా దాన్ని బట్టి బాగానే ఉందని మీకు అనిపించిన పార్లమెంట్కి గౌరవప్రదం కాదు, మీరు ఇలాంటి కర్బు చేయాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. కాబట్టి మీరు ఇక భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఆ రకంగా రాహుల్ గాంధీ గారిని మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అలా ఒక్కొక్క అంశం మీదనే ఇవాళ మోడీ గారు మాట్లాడారు. వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు.